శ్రీ మహాగణపతి నమ, శివాయ గురువే నమ, శ్రీమాత్రే నమ. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆ సీతారామచంద్రులకు కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆయన పుట్టిన వేడుక ఈరోజు చేసుకుంటాము, వివాహ వేడుక ఈరోజు చేసుకుంటాము, పట్టాభిషేకం వేడుక కూడా ఈరోజు చేసుకుంటాం. అది శ్రీరాముడు మనకి ఇన్ని అవకాశాలు ఒకరోజే ఇచ్చాడు. ఎందుకంటే ప్రతిసారి చేసుకోవాలంటే మానవుల వల్ల అవ్వదు. ఎందుకంటే మానవులు అల్ప ప్రజ్ఞ, అల్పజ్ఞానం, అల్పశక్తి, అల్ప జీవన విధానం ఇవన్నీ ఉండటం వల్ల శ్రీరాముడు మనకు ఒక నవమి రోజు ఇవన్నీ కూడా చేసుకునేట్టుగా మనకి సదుపాయాన్ని ఆ పరమాత్మ కల్పించడం చెప్పుకోవచ్చు. అయితే శ్రీరాముడు గురించి చాలామంది చెప్తున్నారు. అందరికీ తెలిసిన విషయమే. రాముడు పుట్టాడు, చక్కగా అల్లరిముద్దుగా పెరిగాడు, రాక్షస సంహారం చేశాడు, గురువుగారి దగ్గర విద్యలను అభ్యసించాడు, తర్వాత అడవికి వెళ్ళాడు. ఇవన్నీ కూడా తెలిసినవి. తర్వాత సీతాపహరణం అవ్వటం, రావణాసురుడిని వధించడం, మళ్ళీ సీతను తీసుకురావటం, సీత అగ్ని ప్రవేశం, తర్వాత మళ్ళీ రామ పట్టాభిషేకం. ఇంతే కదండి. కొట్టే తెచ్చే అన్న కూడా ఇంతే రామాయణం అన్నది. అయితే రాముడి యొక్క విశిష్టత ఏంటి? రాముడిని ఎంతో మంది కొనియాడారనమాట. ముఖ్యంగా మనకి ఎంత చక్కటి గీతాలు రాముడి మీద వచ్చాయంటే, అసలు రాముడో విగ్రహవాన్ ధర్మ అనేది సర్వవిదితం. అందులో మనకి స్వతంత్రం రాకముందు ఉప్పు సత్యాగ్రహం అప్పుడు మహాత్మా గాంధీ గారు ఏం చేశారంటే 241 కిలోమీటర్లు నడక సాగించారు. ఆయనతో పాటుగా విష్ణు దిగంబర్ పలుస్కర్ అనేటువంటి ఒక కవి ఉన్నాడు. ఆయన ఆ అలసట మరిచిపోవటం కోసం పిబరే రామరసం, ఆ రామానందంలో, ఆ రామనామ ఆస్వాదనలో వాళ్ళ అలసటంతా కూడా పోగొట్టాడు. రామనామం అనేది వాళ్ళకి అమృతంలాగా, శక్తివంతంలాగా, ఒక టానిక్ లాగా పనిచేసిందనమాట. అందుకే ఎప్పుడు కూడా మనం పాడుతూ పని చేసుకోవాలి. అప్పుడు అలసట అనేది మనకి తెలియదు. అది భగవన్నామం అయి ఉంటే మరీ మంచిది. ఏకాగ్రత ఉంటుంది, పుణ్యం వస్తుంది, దాంట్లో తగినటువంటి హార్మోన్స్లో చేంజెస్ వస్తాయి, నీరసం అనేది దరిచేరకుండా ఉంటుందన్నమాట. రఘుపతి రాఘవ రాజా రాం పతిత పావన సీతారాం. రఘుపతి రాఘవ రాజా రాం పతిత పావన సీతారాం. సుందర విగ్రహ మేఘశ్యాం గంగా తులసి సాలగ్రాం. రఘుపతి రాఘవ రాజా రాం పతిత పావన సీతారాం. ఈ పాటని వాళ్ళు పాడుకుంటూ 241 కిలోమీటర్ల నడకని వాళ్ళు దాని నుంచి వచ్చినటువంటి అలసటను కూడా వాళ్ళు జయించగలిగారు. అంటే ఈ నామంలో ఉన్నటువంటి మహిమ ఎంత అనేది మనం చెప్పుకోవటానికి మనకి సరిపోదన్నమాట, పదాలు సరిపోవు. అలాగే రామనామ మంత్రం నిస్సందేహంగా అది ఎంతో శక్తివంతమైంది. మనం ఏ శుభకార్యాలను తలపెట్టినా, ఏ పని మొదలుపెట్టినా శ్రీరామ అనే మొదలుపెట్టడం అనేది మనకి హిందూ సాంప్రదాయం. ఏ పని మొదలుపెట్టిన శ్రీరామ అని చెప్పి మొదలు పెడితే అందులో చక్కగా మనకి విజయాలన్నీ చేకూరుతాయి అన్నమాట. జయతు జయతు మంత్రం జన్మ సాఫల్య మంత్రం జనన మరణ ఖేద క్లేశ విచ్ఛిన్న మంత్రం సకల నిగమ తంత్రం సర్వశాస్త్రైక మంత్రం రఘుపతి నిజ మంత్రం రామేతి మంత్రం. ఇట్లా రాముడి నామాలు చాలా ముఖ్యమైనవి అని చెప్పబడుతుంది. ఇట్లా రాముడి మీద చాలా ఉన్నాయి. మన దాశరథి శతకం ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. రామాయణాలు అయితే అనంతమైనటువంటి రామాయణాలు ఉన్నాయి. ఎంతమంది రాశారో, మొల్ల రామాయణం అని చెప్పి, లేకపోతే జక్కు రామాయణం అని చెప్పి, పామర్లు కూడా రాసిన రామాయణాలు ఎంతో ఉన్నాయి. అలాగే జానపదులు రాసిన రామాయణం. మా చుట్టం ముఖ్యంగా మాకు తాతగారు అవుతారు వరుసకి, గురునాథ రామాయణం, అయినంపుడి వాళ్ళు గురునాథ రామాయణం అనేది కూడా రాశారు. అంటే చాలామంది రామాయణం అనేది రాశారు. అయితే ఇవన్నీ రామాయణాలు ఎన్నున్నప్పటికీ కూడా కనీసం 200-250 పైచిలకు రామాయణాలు ఉన్నాయని చెప్పి రీసెర్చ్లో తేలింది. అయితే మనకి ప్రామాణికంగా నిలబడేది, అన్నిటికీ సరైన సమాధానం చెప్పగలిగేది ఏదైనా ఉందంటే అది ఒక వాల్మీకి రామాయణం అని చెప్పడానికి వీలవుతుంది. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ వాళ్ళ ఊహలో, వాళ్ళ భక్తి పారవస్యంలో, వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళ పరిసర ప్రాంతాల్లో గమనించుకుంటూ వాళ్ళకి ఎదురుగుండా కనపడ్డవి
ఉదాహరణ తీసుకున్న వాళ్ళు రామాయణాన్ని రచించడం జరిగింది. ముఖ్య పాత్రలు ఏమీ మారవు ఇందులో. రాముడు మారడు, సీత మారదు, దశరథుడు మారడు, రావణాసురుడు మారడు, అందరూ అలాగే ఉంటారు, లక్ష్మణుడు మారడు. అయితే ఇందులో చిత్రం అనమాట మనకి ప్రామాణికంగా నిలబడి ఖచ్చితంగా ధీటుకు డి అంటే డి అనేది ఏదైనా ఉందంటే వాల్మీకి రామాయణం. వాల్మీకి మహర్షి అనేది ఇక్కడ మొదటి కవి. ఆయన అసలు అంతకుముందు మనకి కవిత్వం లేదు. ఊరికే చెప్పుకోవటం, పద్యాలు, శ్లోకాలు ఇవి ఉన్నాయేమో కానీ సంస్కృతం మాట్లాడుకునే వాళ్ళందరూ. కానీ వాల్మీకి నుంచే మనకి కవిత్వం అనేది మొదలైంది. అందుకే రామాయణం మహా కావ్యం అని చెప్పబడుతుంది అనమాట. ఈ రామ మంత్రం అనేది ఆ నామమే మంత్రస్వరూపం. విశ్వం అంతా కూడా ఈ నామం అనేది నిండిపోయి ఉన్నది. అది రామమంత్రం అంటే ప్రణవంతో సమానమైనది. ప్రణవం నుంచి సృష్టి ఏ విధంగా ఆవిర్భవించిందో, ప్రణవస్వరూపంలో ఏ విధంగా పరమాత్మ ఇమిడి ఉన్నాడో, పరమాత్మ తానే ప్రణవం, ప్రణవమే తానే ఉన్నాడో, అలాగే రామమంత్రం కూడా అంతే. రాముడు పుట్టక ముందు కూడా రామమంత్రం అనేది, రామనామం అనేది ఉన్నది. అది మనకి ప్రామాణికంగా కూడా ఋగ్వేదంలోంచి తీసుకొచ్చి మొన్న ఒక మహానుభావుడు కోర్టులో కూడా ప్రూవ్ చేసి మనకు అయోధ్య రావటానికి, రామమందిర నిర్మాణానికి అది సాక్ష్యంగా నిలబడింది అనమాట. మనకి అది ఆ రామనామం ఎప్పటిది మరి? ఎందుకంటే రాముడు కన్నా కూడా వేదాలు ఇంకా పూర్వమైనవి. మరి రామనామం గురించి అందులో ఎలా ఉంది? రాముడు పుట్టింది త్రేతాయుగంలో కదా, అట్లా కుదురుతుంది అంటే ఏమి ఒక్కటే విషయం. ఇక్కడ ఆ నుంచి క్ష వరకు కూడా అన్నీ కూడా మనకి బీజాక్షరాలని చెప్పబడుతున్నాయి. మామూలుగా మిగతా భాషల్లో అలా ఉండదు. ABCDF టటడన ఇట్లా ఉంటాయి. అలా కాకుండా మనకి ప్రతి అక్షరం కూడా ఒక బీజాక్షరం. ఆ దగ్గర నుంచి క్ష వరకు కూడా ఉన్న 56 అక్షరాలు. అందులో కొన్ని ఇప్పుడు తొలగించారు, కొన్ని పలకట్లేదు. అసలు ష ష సాహకి తేడా లేకుండా పలికేస్తున్నారు. ష స ష ఈ 3 విడివిడిగా పలకలేకపోతున్నారు. అందరూ షానే, అన్నిటికీ షానే. కానీ అది వాచాదోషం అనబడుతుంది. సరే, అది వదిలేదు, నేను పక్కకు పెట్టి. ఈ విధంగా ఆ రామనామం బీజాక్షరం తీసుకుంటే రా అనే అక్షరం ఏంటంటే అగ్నిబీజం. రా అంటే అగ్ని సంబంధమైనది, వాక్కుకు సంబంధమైనది. రా వేడిని పుట్టించేది. రా అగ్నిబీజం అని చెప్పబడుతుంది. అగ్ని స్వరూపం ఎవరండి? పరమాత్మ స్వరూపం. పరమాత్మ అంటే ఇక్కడ శివస్వరూపం అని చెప్పబడుతుంది. అగ్ని శివస్వరూపం. దేన్నైనా కాల్ చేయగలదు. దానికి అంత శక్తి ఉంటుంది. పాపాన్ని కాల్ చేస్తుంది, పుణ్యాన్ని కాల్ చేస్తుంది, మోక్షాన్ని ఇస్తుంది. అంత శక్తి ఉంది. రా అంటే సాక్షాత్తు పరమేశ్వర స్వరూపం అనమాట. అయితే ఇక్కడ ఈశ్వరుడికి, రాముడికి, విష్ణువుకి తేడా చూడాల్సిన అవసరం లేదు. గజేంద్ర మోక్షంలో ఈశ్వరాన్ని వేడుకుంటుంది, కావవే వరద భద్రాత్మక అని చెప్పి. ఈశ్వరాన్ని వేడుకున్నప్పుడు ఈశ్వరుడు రాలేదు. మనం ఊహించినట్టుగా ఈశ్వరుడు త్రిశూలం పెట్టుకుని అలా రాలేదు. విష్ణుమూర్తే వచ్చాడు. అంటే ఎవరెవరు డ్యూటీలు వాళ్ళు చేయడానికి వాళ్ళు ఈశ్వర పదవిని అధికారికంగా పొందబడి ఉంటారనమాట. ఆ దృష్టితో మనం ఇక్కడ చూసుకోవాలి ఉపమానంగా. రా అనేది ఎప్పుడైతే అగ్నిబీజాక్షరం అయిందో మా అనేది ఏంటంటే చంద్రుడికి సంకేతం, సోమాత్వానికి సంకేతం, చల్లదనానికి సంకేతం, మాతృత్వానికి సంకేతం. అంటే అమ్మా, మా చల్లనిది. ఇక్కడ పార్వతి పరమేశ్వరుడు అంటే శక్తి, పురుష శక్తి స్వరూపం ఈ రామనామానికి అన్వయించుకోవచ్చు అన్నమాట. రా అనేది అగ్నిబీజం చెప్పుకుందాం. ఇది ప్రణవంతో సమానం అని కూడా చెప్పుకున్నాం. ఎలా ప్రణవం అవుతుంది రామ అనేది? ఓంకారం ఎక్కడుంది? రామాలో ఓంకారం ఉందా అంటే రా దగ్గర మొదలు పెడితే మా దగ్గర ఆపినప్పుడు ఓం అనేది వస్తుందన్నమాట. అచ్చు హల్లు రెండు కలుస్తాయి. అందులో కలిసి ఓంకారం ఏర్పడుతుంది. రా ఓంకారం వస్తుంది. అంటే ఇక్కడ ఓంకారంలోంచి ప్రణవంలోంచి సృష్టి అంతా వచ్చింది. ఓంకారం పరమాత్మ తానే ఉన్నాడు, తానే ఓంకారము. ఇక్కడ రామశబ్దం కూడా ప్రణవంతో సమానమే. ప్రణవమే, సమానం ఏంటి? ప్రణవమే, ఏం తేడా ఏం లేదు. ఈ ప్రణవంలోంచి సృష్టి అంతా కూడా ఆవిర్భవించింది. మరి రామనామంలోంచి సృష్టి ఎలా వచ్చిందండి అంటే రా అంటే ఇందాక మనం చెప్పుకున్న అగ్నిబీజం. రా అనేది అగ్నిబీజం. మా అనేది చంద్రుడికి సంకేతం. అంటే చంద్రబీజం అంటే చల్లగా ఉంటుందన్నమాట, తేమగా చల్లగా ఉంటుంది. దీన్ని మనం రామశబ్దాన్ని అగ్ని సోమాత్మకం అని కూడా చెప్పుకోవచ్చు. అగ్ని సోమాత్మ అంటే ఇక్కడ పరమేశ్వరుడి దగ్గర
శిరస్సు పైన ఏముంటుందండి? నీరు ఉంటుంది, జాబిల్లి ఉంటుంది, అంటే చల్లదనం, సోమాత్మకం, చల్లదనంగా ఉంటుంది. అగ్ని లలాటం, మూడో కన్ను లలాటం, అగ్నినేత్రం పరమేశ్వరుడికి. అలాగే అగ్ని చేత్తో కూడా ఉంటుంది, చేత్తో ఉంటుంది. సగభాగం వామభాగం అమ్మవారై ఉంటుంది. సోమ, ఉమ అంటే ఇక్కడ ప్రతి చోట కూడా మనకి అగ్ని సోమాత్మకం కనపడుతూనే ఉంటుంది. ఎందుకంటే వేడి, వెచ్చదనము, చల్లదనము ఉంటే కానీ సృష్టికి అది సరైన అవకాశాన్ని, వాతావరణాన్ని కల్పించదనమాట. ఇక్కడ మనం సైంటిఫిక్గా కూడా చూసుకుంటే మనకి బాగా ఆలోచన చేస్తే అర్థమైపోతుంది. ఇప్పుడు రామ్ అనేది మనం ప్రణవం చెప్పుకున్నాం, అందులో అగ్ని సోమాత్మకం ఉందని కూడా చెప్పుకున్నాం. ఇక్కడ H2O, H2O అంటే హైడ్రోజన్ 2 పరమాణువులు, ఓ అంటే ఆక్సిజన్ 1 పరమాణువు, కలిపితే H2O అవుతుంది. ఇక్కడ H2O అనేది హైడ్రోజన్ అని చెప్పుకున్నాం. హైడ్రోజన్ మండటానికి సహాయపడేది, మండటానికి సహాయపడేది. అది ఎక్కడుంది? మనకి సూర్యుడిలో ఉంది. నిరంతరం సూర్యుడిలో హైడ్రోజన్ రగులుతూ ఉంటుంది, ఎప్పుడు రగులుతూనే ఉంటుంది అనమాట. అక్కడే ప్రొడ్యూస్ అవుతుంది, అక్కడే రగులుతూ ఉంటుంది, మళ్ళా రగులుతూ ఉంటుంది, మళ్ళా రగులుతూ ఉంటుంది. అగ్నితత్వం సూర్యపరమాత్మ అంటే అది ఆకాశానికి సంకేతం. ఓ అనేది ఏంటంటే మనకి నీటి బిందువు, చల్లదనానికి సంకేతం. ఇది అగ్ని రగలాలి, మండాలి అంటే మళ్ళీ ఆక్సిజన్ కావాలి. ఆక్సిజన్ తోడైతేనే అగ్నికి మంట అనేది నిలబడటానికి అవకాశం ఉంటుంది. మనం ప్రాక్టికల్గా కూడా చూస్తూనే ఉంటాం. మనం ఒక దీపారాధన వేసామనుకోండి, ఇంట్లో దీపారాధన వేసి దానికి ఆక్సిజన్ లేకపోతే చల్లారిపోతుంది. అది ఏదైనా మూసామనుకోండి, డబ్బాలాంటిది ఇలా మూతలాంటిది పెట్టినప్పుడు అది ఆరిపోతుంది. ఎందుకని? అందులో నూనె ఉంటుంది, ఒత్తి ఉంటుంది, దీపం వెలుగుతూ ఉంటుంది, మూయంగానే ఆరిపోతుంది. ఎందుకని? దీపానికి కూడా ఆక్సిజన్ కావాలి, అగ్నికి కూడా ఆక్సిజన్ కావాలి. ఆక్సిజన్ ఉంటేనే ఆ దీపం అనేది ఎప్పుడు వెలుగుతుంది, లేదా అగ్ని ఎప్పుడు రగులుతుంది. ఆక్సిజన్ లేని చోట అగ్ని ఉండదు. H2 అంటే ఇప్పుడు అర్థమైంది కదండి. అట్లా నిరంతరం కూడా సూర్యుడిలో రగులుతూ ఉన్నప్పుడు ఈ కెమికల్ రియాక్షన్ ఏదైతే ఉందో, ఈ యాక్షన్ జరిగేటప్పుడు ఒక్కొక్క ధ్వని వస్తుంది అందులోంచి. అదేంటది? ప్రణవం, ఓంకారనాదం వస్తూ నిరంతరం సూర్యభగవానుడిలోంచి ఓంకారం వస్తూనే ఉంటుంది. ఎందుకని? సృష్టికి మూలం సూర్యుడే. మనకి ఈ భూమండలానికి అంతటికి ఆయన ఆధికారంతో మనకి వేడి, వెలుతురు అన్నీ కూడా వస్తున్నాయి. మనకి ఆయన ఆధిపత్యంలోనే మనం ఉన్నాం. వేడి రావాలన్నా, చల్లదనం రావాలి, అక్కడి నుంచి ఆకాశం నుంచి మనకి రావాలి. అంటే ఇప్పుడు సూర్యుడంతా కూడా, ఆకాశం అంతా కూడా మనకి H2O తోటే నిండిపోయి ఉన్నది. అగ్నిస్వరూపం మెయిన్గా ఇక్కడ అగ్నిస్వరూపం అయి ఉండి ఆ H2 మంట వర ఓంకారం వస్తుంది. ఇది మనకి వేదాల్లో చెప్పబడింది. సూర్యమండల స్తోత్రం అని కూడా మనకు ఒక స్తోత్రం ఉంది వేదంలో. అదే దీన్ని ఇప్పుడు ఈ మధ్య కనుక్కున్నారు ఏంటంటే, నాసా వాళ్ళు కనుక్కుని సూర్యుడి కక్షలోకి కూడా ఒక ఉపగ్రహాన్ని పంపడం జరిగింది. అది దాని కక్ష, సూర్యుడి కక్ష దాకానే వెళ్ళగలిగింది. అది అప్పటికే అది 5 లక్షల డిగ్రీల సెంటీగ్రేడ్ డిగ్రీల వేడికి ఉందన్నమాట అక్కడ. అది ఇంకా సూర్యుడిలోకి వెళ్ళలేదు. అయితే అక్కడి నుంచి ధ్వనులు రావడం అనేది, ధ్వని తరంగాలు వీళ్ళు డీకోడ్ చేస్తే 15-20 ఏళ్ళు డీకోడ్ చేస్తే చివరికి వాళ్ళు కనుక్కున్నది ఏంటంటే అది ప్రణవం అని చెప్పి తెలుసుకున్నారనమాట. H2 అనేది అగ్నిస్వరూపం, ఓ అనేది సోమాత్మక తత్వం, అగ్ని సోమాత్మకం. అది రామబీజం కింద మనం వర్ణించుకోవాలి. ఎందుకంటే రామ అంటే అగ్నితత్వం అని చెప్పుకున్నాము, రా అంటే అగ్నితత్వం, మా అంటే సోమతత్వం అని చెప్పుకున్నాం. ఈ విధంగా ఆకాశం అంతా కూడా అగ్ని సోమాత్మకై ఉన్నదంటే రామనామంతో నిండిపోయి ఉన్నది. అదే ప్రణవము, అదే రామనామము. దాని రామనామానికి ప్రణవానికి తేడా ఏమీ లేదు. అలాగే అగ్ని తర్వాత ఏంటి మనకి పంచభూతాల్లోంచి మనకి జీవులన్నీ కూడా మనుగడకి అవే కారణం. ఆకాశం అయిపోయిన తర్వాత ఆకాశాద్ వాయు, ఆకాశంలోంచి వచ్చిందే మనకి వాయువు. ఈ వాయువులో కూడా ఇదే ప్రాసెస్ ఉంది. H2O వాయువు అంటే మనకి తీసుకునే ఆక్సిజన్ అందులోనే ఉంది, హైడ్రోజన్ కూడా అందులోనే ఉంది. హైడ్రోజన్ ఉంటేనే మండటానికి సహాయపడుతుంది. ఇక్కడ 2 నీటి బిందువులు అని చెప్పుకున్నాం. H2 అంటే వాటర్ 2 బిందువులు, 1 ఆక్సిజన్ బిందువు. అంటే మనకి తేమ ఉంటుంది కదండి వాతావరణంలో, ఆక్సిజన్ ఉంటుంది కదండి. అంటే ఇక్కడ ఇది కూడా అగ్నిసోమాత్మకమే, వాతావరణం కూడా అగ్నిసోమాత్మకమే, ప్రణవస్వరూపమే లేదా రామనామ స్వరూపం అని చెప్పబడుతుంది. వాయువు కూడా ఆకాశాద్వాయు వాయోరగ్ని, అగ్ని కూడా అంతే. అగ్నిలో కూడా
H2O రెండు ఉన్నాయి. H2 అంటే వాటరు, మండటానికి సహాయపడేది. H2 రెండు వాటర్ పరమాణువులు కనుక తీసుకుంటే, మాలిక్యూల్స్ తీసుకుంటే మండటానికి సహాయం చేస్తుంది. ఆ మంట నిలబట్టడానికి మళ్ళీ O కావాలి అక్కడ పక్కన. O అంటే నీటి చుక్కే, ఆక్సిజన్ నీటి చుక్క. ఈ H2O కలిపి మనకి అగ్నితత్వం నిరంతరం రగులుతూ ఉంటుందన్నమాట. అగ్ని ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నో పృథివీ ఆపస్. అగ్నిలో నుంచి నీరు వచ్చిందని మనకు చెప్తోంది. మనకి అగ్నిలోంచి నీరు వస్తుందని మన వేదం చెప్తోంది. నిజమే, H2O అది కూడా H2Oయే. రెండు హైడ్రోజన్ మాలిక్యూల్స్, ఒక ఆక్సిజన్ మాలిక్యూల్ కలిపి H2O అయింది. మండటానికి సహాయపడుతుంది, మండుతుంది లేదా ద్రవీభూతం అవుతుంది అక్కడ. అది కూడా మనకి అగ్నిస్వరూపం అని చెప్తోంది. అలాగే ఆపస్ పృథ్వీ ఎక్కడి నుంచి వచ్చిందంటే నీళ్ళల్లోంచి పృథ్వీ వచ్చింది. మనకి 70% వాతావరణంలో ఉన్నదంతా కూడా, విశ్వంలో ఉన్నదంతా 72% నీరే. నీరులో ఒక 30% మాత్రమే భూమి ఉంది. అది కూడా H2O తోటే ఉంది. ఎందుకంటే భూమి పొరల్ని కనుక కొంచెం కదిపినట్టయితే మనకి వేడి చల్లదనం అన్నీ కనపడుతూనే ఉంటాయి. ఒక్కొక్క వాతావరణంలో ఒక్కొక్కటి ఉంటుంది. ఎక్కడున్నా సరే H2O లేనిది అక్కడ మాత్రం అక్కడ ఉండదు. జీవం ఉండదు, మొక్క మొలవదు, విత్తనాలు మొలవు, చెట్లు పెరగవు, ఏ జీవం కూడా అక్కడ బతకదు. ప్రతి చోట కూడా మనకి ఇక్కడ H2O అనేది కంపల్సరీ ఉండాలంటే అగ్నిసోమాత్మకం. ఈ అగ్నిసోమాత్మకం ఉంటేనే ఇక్కడ జీవి పుట్టడం, జీవి పెరగటం, జీవి మనుగడ ఇవన్నీ ఉంటాయి. ఇది రామశబ్దంలో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి అర్థము, ప్రణవస్వరూపమైనటువంటి రాముడు. ఇది వేదాల్లోంచి వచ్చిందే. ఇది కొత్తగా ఎవరు కనుక్కున్నది అయితే ఏమీ లేదు. అయితే ఈ H2O అనేది నేను ఆలోచించి నిర్ణయం చెప్తున్నాను. ఇది వేదంలో లేదు, కానీ నేను ఆలోచన చేశా. రాముడు పుట్టకముందే రాముడు ఎలా ఉంటాడు, రామతత్వం ఎలా దాగి ఉంది అందులో, ఎట్లా సంభవం, ఇదంతా కూడా విశ్వం అంతా రాముడితో నిండి ఉంది అని ఎలా చెప్పగలుగుతున్నాం అనేది ఆలోచన చేస్తే 10 రోజులు ఆలోచిస్తే అప్పుడు నాకు ఈ రీజన్ అనేది కనపడిందనమాట. ప్రతిదీ అగ్నిసోమాత్మకై ఉన్నది. రాముడు కూడా అగ్నిసోమాత్మకే. రా అంటే వేడి, మా అంటే చల్ల. సీతారాముడు అంటే వెచ్చగా ఉంటాడు నాన్న, చల్లగా ఉంటుంది అమ్మ. సీతారాములు అనమాట వీళ్ళు. ఇలా చెప్పుకుంటూ పోతే మనకు చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు రాముడి మీద చాలా ఉన్నాయన్నమాట. సరే, రాముడికి ఎంత ఉందనేది, ఆయనకి సాటి ఎవరు లేరనేది యుగాలు గడిచిపోయినా కూడా ఆయన్నే ఇప్పటికి ఆదర్శంగా తీసుకుంటున్నాం. ప్రతి తల్లి తండ్రి కోరుకుంటారు రాముడు లాంటి కొడుకు కావాలి. ప్రతి స్త్రీ కోరుకుంటుంది రాముడు లాంటి భర్త కావాలి. ప్రతి తల్లి కోరుకుంటుంది రాముడు లాంటి కొడుకు కావాలి. ప్రతి అన్న కోరుకుంటాడు రాముడు లాంటి అన్న కావాలి, సోదరుడు కావాలి అని. ఈ విధంగా ప్రతి ప్రజలు కోరుకుంటారు రాముడు లాంటి రాజు రావాలని చెప్పి. రాముడికి తిరిగే లేదు. ఇట్లా రామాయణంలో విశిష్టతలు చెప్పుకుంటూ పోతుంటే అసలు అది మహాసముద్రం అనమాట. మనం ఒక్కొక్క పదాన్ని తీసుకుంటే కొన్ని సంవత్సరాల పాటు దాని మీద ఉపోద్ఘాతం ఇవ్వగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఒక్క రామనామంలోనే ఇమిడి ఉన్నాయి. నేను అంత చెప్పేంత దాని శక్తి నాకు లేదు, అంత ఇది కూడా సామర్థ్యం లేదు, అంత జ్ఞానం కూడా నా దగ్గర లేదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే రామనామం అంతులేనిది. ఇంత అంత అని చెప్పటానికి కొలవటానికి కూడా వీలు పడనటువంటిది. రామనామం గురించి అసలు ఎవరు చెప్పగలుగుతారు? చెప్పగలిగేంత దమ్ము ఎవరికి ఉందంటే ఒక్క హనుమంతుల వారికి ఉంది, సీతాదేవికి ఉంది, రావణాసురుడికి ఉంది, విభీషణుడికి ఉంది. వీళ్ళు బాగా రాముడి గురించి చెప్పడానికి వాళ్ళు చక్కగా సిద్ధమైన వాళ్ళు అనమాట. మన లాంటి వాళ్ళం కొంతవరకు గ్రహించుకోగలుగుతాం, కొంచెమే చెప్పగలుగుతాం. అందుకే మీకు కూడా నేను కొంచెమే చెప్పగలిగాను, నాకు తెలిసింది ఇంతే కాబట్టి. జై హింద్, మేరా భారత్ మహాన్. జై సీతారామచంద్రమూర్తికి జై.